శివరుద్ర స్వామి గారు, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే మీరు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే హైదరాబాద్కి వస్తే గుండు కొట్టిస్తానని కూడా అంటున్నారు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా? మరి చాలా మంది శివరుద్ర స్వామిలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎవరు ముందుకు రాలేదు. ఓన్లీ శివరుద్ర గారు ఒక్కరు మాత్రమే ముందుకు వచ్చారు. అంటే దీనికి గల కారణాలు ఏంటనుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న. సాధు సంతులందరూ కూడా వ్యక్తిగతంగా నాకు ఫోన్లు చేశారు, చాలా విషయాలు చెప్పారు. అఘోరి అని చెప్తూ ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే తిరుగుతున్నాడో ఆయన గారు అధర్మమైన మనిషి అని చెప్పి రుజువు చేయడానికి నిజంగా ధర్మంగా ఉన్న పీఠాధిపతులు, మఠాధిపతులు మరియు ఏదైతే మీరు అనుకుంటున్న సనాతన ధర్మం గురించి నడిపిస్తున్న వాళ్ళందరూ రావాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యక్తిగతంగా రావచ్చును, కొంతమంది ఆలోచన రీత్యా రాకపోవచ్చును. ఎందుకంటే ఎల్లూరి శ్రీనివాస్ అంత దిగజారిన తత్వానికి అందరూ రావాల్సిన అవసరం లేదని ఎందుకంటున్నానంటే, శివరుద్ర సాధువే ఎందుకు వచ్చి ముందుకు మొదలాడుతున్నాడు, ఎందుకు వస్తున్నాడంటే, నేను కూడా ఆడబిడ్డ వచ్చే చెప్పేంత వరకు నేను చెప్పలేదు ఆ మాట. నిన్న మొన్నటి దాకా అంతకుముందుకు నేను 1000 వీడియోలు 100 వీడియోలు, మనం కూడా చాలా మంచి లాంగ్ జర్నీలో ఎన్ని వీడియోలు చేసినా నేను శ్రీనివాస్కి ఆ విధమైన గుండు అనేది లేకపోతే రుద్రాక్షలు తీసేస్తా అన్న విషయం నేను చెప్పలేదు. ఒక బిడ్డ ఆడబిడ్డ వచ్చేసేసి ఈ విధంగా చెప్పింది అన్నాక కూడా మనం ఆగితే ఇక మనం నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆడబిడ్డ రాకమున్నంత వరకు ఏంటంటే ఇది నిజ నిజాల నిర్ధారణ కాబట్టి మాట వాదోపవాదాలు జరుగుతుంది. ఒక స్త్రీ వచ్చి కమిషనర్ గారిని కలిసి ఆ విధంగా చెప్పేసినాక కూడా ఇంకా మనం చేతులకు గాజులు వేసుకున్నట్టే మాట్లాడటం చేత ఏమవుతుందంటే, ఆయన గారు వీడియోలు వదులుతేస్తున్నాడు ఆయన. అంటే ఆయన గారే మునగాడలాగా. ఓకే, ఇప్పుడు అదే ఆయన ఎవిడెన్స్ చూపియండి అంటున్నారు, కానీ ఇప్పటి వరకు సరైన ఆధారాలు చూపించలేకపోతున్నారు. ఎందు గురించి అనుకోవచ్చు? ఇప్పుడు సరైన ఆధారాలలో ఆ అమ్మాయి ఏమంటుందంటే, ఆ అమ్మాయికి వ్యక్తిగతమైన జీవితం ఒకటి ఉంది స్వామి. ఆ వ్యక్తిగతమైన జీవితం ఉండడం చేత ఆవిడ ఫీల్ ఏమవుతుందంటే, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచన చేసి నేను అంత ఫ్లెక్సిబుల్గా పోలేదు, కానీ అక్కడ మీడియా ఛానల్లో కాకుండా నేను అధికారికి ఇచ్చానన్నారు. ఇప్పుడు నేను కూడా ఆ మేడం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ప్రొటెక్టివ్ కమిషనర్ గారు ఉన్నారో నన్ను పిలిచారు, సాధు గారు వచ్చారు అని అంటే పిలిచి 20 నిమిషాలు నాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఆవిడ అన్ని ప్రశ్నలు అడిగారు, అన్ని విధాలుగా చెప్పింది. ఆమెకి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఆ విధంగా చెప్పడానికి గల కారణం, ఇప్పుడు నేను ఎల్లూరి శ్రీనివాస్కి నేను వార్నింగ్ ఇవ్వట్లేదు. ఎల్లూరి శ్రీనివాస్కి నేను సంవత్సరం నుంచి హెచ్చరిస్తున్నా. నేను ఇది సనాతనం కాదు, ఇది సనాతన ధర్మంలో భాగం కాదు, ఇది సాధు సంతుల లక్షణాలు కావు. ఇదే విధంగా ఉంటే ఏ రోజు ఒక రోజు ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పరమశివుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, నువ్వు నమ్ముకున్నావు, రుద్రాక్షలు వేసుకున్నావు, చితాభస్మం రాసుకున్నావు కదా, ఆయన మాత్రం నిన్ను వదిలిపెట్టాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నీ వైపు దేవుడు ఉన్నాడని చెప్తే ఇంతవరకు నీ పరిస్థితి రాకపోయేది. అసలు నీ వైపు దేవుడు కాదు కదా, కనీసం నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా లేరు నీ వైపు. నువ్వు ఏ విధమైన విర్రవీగుతున్నావో, పిచ్చి ఏదైతే చిన్న చిన్న ఆలోచనలతో వస్తున్నావో నాది ఇక పైన జరగదు శ్రీనివాస్. ఆడపిల్లలు బయటికి రానంత వరకే నువ్వు నడిచింది. ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వచ్చారు, వాళ్ళు సమాధానాలు ఇస్తే ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు. కాబట్టి శివరుద్ర సాధు మాట కాదు అది. ఒకసారి కామెంట్లు చూడు, 100 మంది అన్న మాట నేను నీకు నా మాట మాత్రమే కనబడుతుంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత ఆ అమ్మాయితో పాటు వచ్చిన మామలు, ఆ కుటుంబం అంతా నీ గురించి ఎంతటి బాధపడుతున్నారు ఆలోచించు. ఆ విషయమైన మాట్లాడు. నేను ఇంకా ఓపెన్ గా చెప్పేస్తున్నా ఇది అని చెప్పేసి. వాళ్ళైతే నీ గురించి అని ఎన్ని శాపనార్థాలు పెట్టిర్రు గుర్తుపెట్టుకో. ఆ శాపనార్థాలకి ఎప్పుడు కూడా పనిచేయవు. ఆ శరీరంలో వేసుకున్న రుద్రాక్షలకి విలువ లేదు, నీకు విలువ లేదు. నువ్వు అక్కడ నుంచి ట్రాన్స్జెండర్ చేసుకున్నావు, ఆ లింగానికి విలువ లేదు, నీతో పాటు సమాజానికి విలువ లేదు అని చెప్పినావు అని అంటే, అది సనాతన ధర్మం అని అన్నావంటే, అది లోక కళ్యాణం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోను, ఊరుకోను కూడా. నేను నీవు నిజం కాదా అని నేను రుజువు చేసే అంతవరకు నేను మహాదీక్షని పూనుకున్నా. నిన్న నుంచి నీకు తెలియదు, నేను కఠోరంగా పోతా ఏ విషయంలో అయినా సరే కదా. నేను నువ్వు ఒప్పుకునేంత వరకు నేను నిన్ను కూడా వదిలిపెట్టాను. వాడు వీడు అని చెప్పి అన్నావు కదా, వాడు వీడే ఏం చేస్తాడో నీకు చూపిస్తా. ధర్మం ఏందో చూపిస్తా నీకు. ఎక్కడో ఏదో చేస్తానంటున్నావు కదా, అది నేను చూపిస్తా. నువ్వు ఎంత తెగజారి ఎంత మాట మాట్లాడినా సరే ఎత్తుకు పై ఎత్తు ధర్మమే గెలిచింది. కొంచెం ఆలస్యంగా గెలుస్తాం అంతే. ఈరోజు నీకు వార్నింగ్ నేను ఇవ్వట్లేదు. ఆల్రెడీ నీ జీవితానికి వార్నింగ్ లేకనే ఈ విధంగా బతుకుతున్నాను. నీ ఊర్లో నీకు విలువ లేదు. ఎన్ని ఫోన్లు వస్తున్నాయో తెలుసా మీ ఊరు నుంచి నాకు? సిగ్గుసేటు ఫోన్లు ఎత్తనీకే మాట్లాడనీకే సిగ్గు అవుతుంది నాకు. ఎంతమంది గురించి ఎన్ని సమాధానాలు చెప్తారయ్యా? నువ్వు ఒక్కడిని వచ్చి సరెండర్ అయిపోయి నేను ఇక పైన బాగుంటాను, నేను ఎవరిని మోసం చేయను అని అన్నావంటే ఇక పైన నీకు విలువ వస్తుంది, నువ్వు ఈ విధంగా పోవచ్చు. పిచ్చి పరాకాష్ట శాస్త్రాలు చేస్తే ఊరుకోవడానికి సమాజం అంతా చిన్న చూపులో లేదు. ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వెళ్తూనే ఉన్నాయి, ఎన్నో బయటకు వెళ్తాయంట. ఆ అమ్మాయికి ఇంకో అమ్మాయి కూడా ఫోన్ చేసిందంట, నువ్వు చేసిన పైచాచికత్వం. ఆ అమ్మాయి కానీ బయటకు వచ్చిందనుకో స్వామి, ఇంకా మానవ జన్మ ఎత్తి కూడా నీకు విలువ రాదు. సంతోష్కి నేను కృతజ్ఞత ఎందుకు చెప్తున్నానంటే, మాట చెప్పగానే వచ్చిండు, వీడియో రికార్డు. నేను సంతోష్నే ప్రత్యేకంగా పిలవడానికి గల కారణం ఏంటంటే,
టాకెటివ్ గా అడుగుతాడు, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసి అడుగుతాడు అని చెప్పి వీడికి రావడం జరిగింది. మిగతా మీడియా సోదరులందరూ కూడా కృతజ్ఞత. మీరందరూ కొంచెం నాకు టచ్ లో ఉండండి. నేను రేపు ఎల్లుండి కూడా మేడం గారు రమ్మన్నారు. మిగతా అధికారులు కూడా కరీంనగర్ ఎస్పీ గారి దగ్గర కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అడ్వకేట్ గారు చెప్పారు. కాబట్టి మంగళగిరిలో కూడా కేసు నిమిత్తం పోవాలని చెప్పారు. అక్కడ నుంచి వేరే వేరే నగరాల నుంచి కూడా వెళ్తున్నాము. నేను ఆ ఎత్తులన్నీ కూడా నేను మీడియా వాళ్ళకి పర్సనల్ గా చెప్పాను. మీ అందరు కూడా చెప్పే సమయం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నేను న్యాయమా నేను ధర్మమా అనే విషయాన్ని నేను ఎప్పుడు ఎవరిని అడగలేను మిత్రులారా. నేను సనాతన ధర్మం ఋషి పరంపరలో ఉన్న అఖండ భూమండల భారతదేశంలో ఒక పౌరుడిగా చెప్తున్నా. మీరందరూ కదం తొక్కాలి, మీరందరూ ఏకం కావాలి. ఇలాంటి విషయాలలో ఆడపిల్లలందరూ చాలా నాశనం అవుతారు. చాలా తల్లిదండ్రులు ఫోన్లు చేసి బాధపడుతారు, ఏంది స్వామి మా బిడ్డలని పంపించాలంటే భయం అవుతుందని. అలాంటి అపవాద వద్దు శ్రీనివాస్. మారడానికి అవకాశం వచ్చినప్పుడు మారు, లేదు అని అంటే ఇక పరమాత్ముడు తెలుసు కదా, ఇందులో సృష్టికే ఇంత శక్తి ఉంది. సృష్టికర్తతో పెట్టుకోవడానికి ముందుకెళ్ళకు. నువ్వు పార్వతి, ఆ అమ్మాయి పరమేశ్వరురాలా నువ్వు ఆ అమ్మాయి పార్వతి, నువ్వు పరమేశ్వరుడు అంటున్నావు. ఆ మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా? పార్వతి పరమేశ్వరుడు ఎక్కడా, నువ్వెక్కడా స్వామి? అర్థించుకో. మీరు ఆలోచించి ముందుకు తీసుకెళ్ళండి స్వామి అన్ని విషయాలు. స్వామి ఇప్పుడు అఘోరి సనాతన ధర్మం అనే ప్రతి ఒక్కరు ఈ రోజు ఓన్లీ శివరుద్ర స్వామి గారు ఒక్కరు మాత్రమే పోరాడుతున్నారు. ప్రతి ఇష్యూలా శివరుద్ర స్వామి గారు మాత్రమే కనిపిస్తుంటారు. కానీ మిగతా సనాతన ధర్మ గురించి మాట్లాడిన వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు దీన్ని ప్రశ్నించట్లేదు అనుకుంటున్నారు? ఇప్పుడు శివరుద్ర సాధువు ఏంటంటే ఒక పీఠానికి అధిపతి, ఒక మతానికి అధిపతి, లేకపోతే ఒక గుడికి అధిపతిని నేను కాదు. నేను అధిపతిని కేవలం ధర్మానికి మాత్రమే అని భావిస్తాను. ఒకటి, మిగతా పీఠాధిపతులకి కానీ సాధు సంతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు రాకున్నా పర్లేదు, మీరు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఒక మీడియాలో మీరందరూ కలిసి ఒక వీడియో వదిలితే అదొక ధైర్యం. మీరందరూ పీఠాల్లో కూర్చొని గొప్ప గొప్ప కార్యక్రమాలు చెప్పడం నాకు చాలా ఇష్టమే. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా మీరు బయటికి రాకుండా మాకేమో అయిపోతుంది, మమ్మల్ని ఎవరో ఏమో అనేస్తారు, మమ్మల్ని ఏదో తక్కువ వేసుకుంటారంటే మనం 1000 ఏళ్ళు బతికిన పోయేది మట్టిలోకే. కానీ పోయే మట్టి పవిత్రమైందా అపవిత్రమైనదని తెలుసుకోవాల్సింది కోరుతున్నాము. మీరందరూ బయటికి రావాలి, సాధు సంతులందరూ రావాలి. నేను ఇంతవరకు ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. ఇదేంటంటే సనాతన ధర్మం అనేది మన శరీరంలో నుంచి పుట్టాలి అందరే. కానీ నేను రండి 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 అని అడిగేసి మిమ్మల్ని మీరు ఎవరు రాకుండా, నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పిన రమ్మని, మీరు ఎవరు రాలేరు. కాకపోతే కొంతమంది ఇప్పుడు బయటకు వెళ్తున్నారు. నేను ఎవరైతే బయటకు వస్తారో అనుకున్నానో వాళ్ళు రావట్లేదు, కానీ ఎవరిని అన్ఎక్స్పెక్ట్ చేశానో వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సిందని కోరుతున్నాను నేను. ఓకే స్వామి, స్టార్టింగ్ లో అఘోరి వచ్చినప్పుడు అఘోరికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అఘోరి అంటే సనాతన ధర్మాన్ని వేరే దారిలో తప్పు దారిలో తీసుకెళ్తున్నాను ప్రశ్నించిన ప్రతి ఒక్కరు ఈ రోజు నోరు మెదపట్లేదు. ఎందు గురించి అనుకుంటున్నారు? మరి ఎవరెవరు అఘోరిని అది చేశారనేది అయితే నాకు తెలియదు. నేను నిన్న కూడా 2-3 విషయాలు నాతో మాట్లాడారు. ఇప్పుడు అప్పట్లో ధర్మం వైపు ఈవిడే నిజం అనుకున్న వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన సమయం. ఎందుకంటే నిజం కాదు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఆజాద్ గారు ఒక మాట అన్నారు, మొదట మేమే ప్రొటెక్షన్ ఇచ్చాం వాళ్ళకే అన్నారు. ఇప్పుడు ఆయన గారు మనస్తాపం అంతా మార్చుకొని నేను ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశానా అని చెప్పి నాతోని వ్యక్తిగతంగా కాల్ చేసి, రుద్ర గారు ఖచ్చితంగా మనం ప్రయాణం చేసి ధర్మాన్ని కాపాడాలి అన్నాక నేను ఎంతో ఆనందపడి ఆయన గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు అలా అందరూ బయటకు రావాలని నా కోరిక. దానివల్ల సనాతన ధర్మాన్ని మనం అందరూ కాపాడిన వాళ్ళం అవుతాం. ఈరోజు మాకు పేరుంది, పలుకుబడి ఉంది, ముందుకు రాలేమని అంటే అసలైన పేరు రావాల్సిందంతా పరమాత్ముడి దగ్గర నుంచి. ఈ రోజు ఉండి రేపు పోయే ఈ దేహం కోసం మనం ఏం గొడవపడుతున్నాము, ఎక్కడ పోతున్నాము ఆలోచించాల్సింది కోరుతున్నాము. ఈరోజు ఆడపిల్లలని కాపాడుకోలేకపోతే రేపటి రోజు మన ఇంటి దాకా సమస్య వస్తే కూడా ఎవరు కూడా పట్టించుకోవడానికి రారు. ఈరోజు నేను ఒక్కనే ముందుకు వచ్చి నువ్వెందుకు నన్ను చాలా పొట్రైట్ గా కామెంట్స్ పెట్టారు. కానీ గత వారం రోజుల నుంచి నేను ఛానళ్లలో చూస్తున్నా కానీ ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్లు రావట్లేదు. అంటే అందరూ కూడా నిజ నిజాల కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఛానల్లో చూసే ప్రతి విషయం కూడా యథార్థమే చూస్తున్నారు. ఇప్పుడు అప్పట్లో వచ్చేసి అఘోరికి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళు ఎవరో నాకు పేర్లు కూడా తెలియదు, కానీ చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. వాళ్ళందరూ కూడా విన్నపం చేసుకునేది ఏంటంటే ధర్మం వైపు నిలబడమే నిజమైన ధర్మం అని చెప్పి ఈ రోజు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా శివరుద్ర గారి మాటల్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.